కానీ అమరావతి ప్రాంతంలోని ఓ మున్సిపల్ కార్పొరేషన్పై కూటమి కన్నేసింది. అవిశ్వాసంతో వైసీపీ మేయర్ను దించేందుకు పావులు కదుపుతోంది. అంతకుముందే స్టాండింగ్ కౌన్సిల్ను సొంతం చేసుకుని మేయర్ పీఠానికి లైన్ క్లియర్ చేసుకోవాలని కూడా చూస్తోంది. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్? ఫ్యాన్ పార్టీకి చెక్ పెట్టేందుకు కూటమి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే కీలకమైన నగరపాలక సంస్థ. రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఇప్పుడు మేయర్ పదవిపై కన్నేసింది. ప్రస్తుత మేయర్ మనోహర్ నాయుడు పదవికి ఎసురు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్డీఏ ప్లాన్ సక్సెస్ అయితే ఏప్రిల్లో వైసీపీ అధికారం కోల్పోయే అవకాశం లేకపోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పక్కాగా అడుగులు వేస్తోంది. అనుకున్నది జరిగితే మార్చి తర్వాత కూటమి కార్పొరేటర్ మేయర్ స్థానంలో కూర్చునే అవకాశం ఉంది. ఇందుకోసం స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అవకాశంగా వాడుకుంటోంది. గత డిసెంబర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్పొరేషన్ ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమాషాగా ఉందా అంటూ వార్నింగ్ ఇవ్వటం రాజకీయ దుమారం రేపాయి. డైమండ్ బాబు తీరుకు నిరసనగా కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు మున్సిపల్ ఉద్యోగులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోవడంతో మీటింగ్ను వాయిదా వేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్పై అవినీతి ఆరోపణల అస్త్రాలను సంధించారు. బుడమేరు వరద బాధితులకు అందించిన సాయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కమిషనర్ను ఇరుకును పెట్టేందుకు ప్రయత్నించారు. గతేడాది సెప్టెంబర్లో బుడమేరు వరదలకు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అప్పట్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున 9,23,00,000కు ఆహారంతో పాటు ఇతరత్రా సాయం చేసినట్టు కమిషనర్ బిల్లులు పెట్టారు. దీనికి లెక్కలు చూపించాలని పాలకవర్గం పట్టుపడుతోంది. గత నెలలో జరిగిన కౌన్సిల్ భేటీలో కమిషనర్ అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకే అధికారులు బహిష్కరించారన్నది వైసీపీ నేతల వాదన. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారంటూ పాలకవర్గ పెద్దలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కమిషనర్ తెలివిగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెల 16న నోటిఫికేషన్ ఇచ్చారు. ఫిబ్రవరి 3న ఎన్నిక జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూటమి తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. మొత్తం 57 మంది కార్పొరేటర్లలో ఒకరు చనిపోవడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 56 కార్పొరేటర్లలో వైసీపీకి 33 మంది సభ్యుల బలం ఉంది. అటు కూటమికి 23 మంది సభ్యులున్నారు. అయితే సాధారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే 6 స్థానాలను వైసీపీనే గెలుచుకుంటుంది. దీంతో అప్రమత్తమైన కూటమి నేతలు ఎలక్షన్పై దృష్టి పెట్టారు. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లో చేరే కార్పొరేటర్ల జాబితా తయారు చేశారు. 10 మందిని తమ వైపు తిప్పుకుంటే 6 స్టాండింగ్ కమిటీల సభ్యులను గెలుచుకోవచ్చు. ఆ దిశగా కసరత్తు చేస్తున్న కూటమి ఇటీవల 3 కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకుంది. అయితే మరో 3 సైకిల్ ఎక్కితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. స్టాండింగ్ కమిటీనే కాదు, మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం కూడా ఉందన్న ప్రచారంతో కూటమి నేతలు చేరికలపై కసరత్తు చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పాటు మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా ప్రతిపాదించొచ్చు. ఈ ఏడాది మార్చి 18తో ప్రస్తుత మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎన్నికై 4 ఏళ్లు పూర్తవుతుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లను కూటమి పార్టీల్లో చేర్చుకుంటే మార్చిలో కావటిపై అవిశ్వాసం కూడా పెట్టవచ్చనే ఉద్దేశంతో కూటమి పార్టీ నేతలు ఉన్నారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మేయర్ పీఠంపై ఏడాది పాటు ఎన్డీఏ కూర్చునే అవకాశం ఉంటుంది. కమిషనర్ ను టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాలు సాధించాలని వైసీపీ అనుకుంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేసింది కూటమి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తే సహించబోమన్న సంకేతాలు పంపింది. దీంతో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను రాజకీయ పార్టీల మధ్య పెద్ద దుమారాన్నే రేపాయి. మార్చి తర్వాత మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవి నుంచి దిగిపోక తప్పదని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో మొదలైన రాజకీయాలు మేయర్ మార్పుకు దారితీస్తుందని కూటమి బలంగా నమ్ముతోంది. మార్చి నాటికి గుంటూరు నగరపాలక సంస్థ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.